హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిటిల్ జాస్మిన్ 3864. ఈరోజు మనం క్యాజువల్ టాపిక్ గురించి మాట్లాడుకుందామా. మన లైఫ్లో ఎప్పుడైనా ఒక్కోసారి అనుకుంటాం, అబ్బా వీళ్ళ లైఫ్ ఎంత బాగుంది అని. కానీ ఆ దేవుడు ఎవరికి పెట్టాల్సినవి వాళ్ళకు పెడతాడు. ఎప్పుడైనా సరే ఎవరి లైఫ్ వాళ్ళకి టఫ్గానే అనిపిస్తుందండి. ఎదుటివారిది లైట్. మనకు ఉన్నదాంతో మనం సాటిస్ఫై అవ్వగలిగితే లైఫ్ హ్యాపీగానే అనిపిస్తుంది. లేని దాని గురించి ఆలోచిస్తే ఆ లైఫ్ టఫే కదా ఫ్రెండ్స్. పాస్ట్ గురించి ఆలోచిస్తే భారంగా ఉంటుంది, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది, ప్రజెంట్లో ఉంటే ప్రశాంతంగా ఉంటాం. సపోజ్ మన లైఫ్లో మనం ఏదైనా లాస్ అయినప్పుడు స్ట్రెస్ ఫీల్ అయిపోతాం, తెగ ఆలోచిస్తాం ఎందుకు అని. బట్ మనకి ఆన్సర్ దొరకదు. హెల్త్ డిస్టర్బ్ అవుతుంది స్ట్రెస్ వల్ల. మన ఫేట్ ఎలా ఉంటే అది మనం ఫేస్ చేయాల్సిందే, అది గుడ్ ఆర్ బ్యాడ్. ఇటువంటి డిఫికల్ట్ టైంలో అర్థమవుతుంది మన వాళ్ళు ఎవరు అనేది. మనుషుల క్యారెక్టర్స్ బయటపడతాయి. సిచ్యువేషన్కి తగ్గట్టు ఉంటారు. మన ముందు ఒకలా, వెనకాల ఒకలా. ఇటువంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండడమే మంచిదండి. మనం అందరితో మంచిగా ఉందాం, పాజిటివ్గా ఉందాం. ఎవరో ఎలాగో ఉంటే మనకెందుకు, మన మంచి మనకే ఉంటుంది. రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తానండి. మా ఫ్రెండ్ వాళ్ళ అంకుల్ చాలా మంచి ఆయన, హెల్పింగ్ నేచర్ ఎక్కువ, ప్లస్ రిచ్ పర్సన్. వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేశారండి. మంచి గ్రాండ్గా చేశారు. అల్లుడు మంచి అయినా హ్యాపీ అందరూ. ఒక 5 years వైఫ్ అండ్ హస్బెండ్ మంచి బాండింగ్తో ఉన్నారు. కిడ్స్ పుట్టారు. ఆ అమ్మాయికి ఒకసారి సడన్గా యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి హెల్త్ కండిషన్ సరిగ్గా లేదు. హస్బెండ్తో సరిగ్గా ఉండలేకపోతుంది, నచ్చట్లేదు, ఏమైందో అర్థం కావట్లేదు. అప్పటిదాకా చాలా ప్రేమగా ఉండేవారు. అమ్మాయికైనా అబ్బాయికైనా నచ్చని వాళ్ళతో ఉండడం చాలా కష్టం కదా. ఆ అమ్మాయి అది చెప్పలేకపోతుంది. గొడవలు చాలా అయ్యాయి. స్ట్రెస్ ఫీల్ అవుతుంది చాలా. బయటకు బాగానే కనిపిస్తుంది కానీ లోపల ఆ స్ట్రెస్ తనని తినేస్తుంది. మాట్లాడుతూ ఉండగానే ఒకరోజు సడన్గా పడిపోయింది. సీరియస్ కండిషన్. ఆ అంకుల్ని చూస్తే ఎవరైనా ఏడవాల్సిందే, అలా ఉంది అక్కడ సిచ్యువేషన్. అంత మంచి ఆయనకి ఎంత బాధ ఎందుకు. చూసారా లైఫ్ ఎప్పుడు ఎలా చేంజ్ అవుతుందో చెప్పలేము కదా. సడన్గా అంతా మారిపోయింది. ఎప్పుడు ఎవరి లైఫ్లో ఏం జరుగుతుందో చెప్పలేం. ఎంత స్ట్రాంగ్గా ఉన్న మనిషి అయినా డిప్రెషన్లోకి వెళ్ళామంటే లేవలేం. మనం ఏదైనా ఫీల్ అవుతున్నాం, డిప్రెస్ అనిపించినప్పుడు మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి. మనకి నచ్చిన పనిలో ఏదోటి చేసుకోవాలి. నెగిటివ్ థాట్స్ అస్సలు రానివ్వకూడదు. మనల్ని మనమే స్ట్రాంగ్ చేసుకోగలం తెలుసా. మనకి మనమే స్ట్రాంగ్ అవుతూ మోటివేట్ చేసుకుంటూ ఫేస్ చేయాలి. అదే కదా లైఫ్. నేను ఫైనల్లీ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఏది స్ట్రెస్ ఎక్కువ తీసుకోవద్దు, నెగిటివ్ థాట్స్ రానివ్వకండి. మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తే మనం ప్రశాంతంగా ఉంటాం. మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. ఒకళ్ళం సరిగ్గా లేకపోయినా, హెల్త్ బాగోకపోయినా మనతో పాటు మన ఎంటైర్ ఫ్యామిలీ సఫర్ అవుతుంది. ఆర్ స్ట్రాంగ్ పిల్లర్ టు ఫ్యామిలీ. సో బీ స్ట్రాంగ్, బీ పేషెన్స్ అండ్ బీ హ్యాపీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో చెప్పి ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్.